అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులందరికీ దసరా కానుకగా రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో తెలుస్తున్నాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇక మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 2 పెండింగ్ డిఏలు కూడా ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా 2 డిఏలను కూడా సంబంధించిన నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధులు కనుక సమీకరణ కాకపోతే నవంబర్ జీతంతో ఈ 2 పెండింగ్ డిఏలను కలిపి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం అయితే నుంచి అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి. ప్రతి నెల 4,800 కోట్ల జీతాలు అయితే చెల్లింపు. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన 4 డిఏలు జూలై టు డిసెంబర్ 2022, అదేవిధంగా జనవరి టు జూన్ 2023, జూలై టు డిసెంబర్ 2023, జనవరి టు జూన్ 24 పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో అందులో రెండింటిని ఉద్యోగులకు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందనే విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో 2022 ఏదైతే జూలై నుంచి ఉద్యోగులకు డిఏ కరువు భత్యం పెండింగ్లు ఉన్నాయి. మొత్తం 4 డిఏలను ఉద్యోగులకు ప్రస్తుతం అయితే ఇవ్వాల్సి అయితే ఉండగా త్వరలోనే మరో 2 డిఏల డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించి రావడం, మొత్తంగా డిఏలు సంఖ్య 5కు చేరుతుందని ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 డిఏలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఇక ఈ 2 డిఏలు కనుక ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వం పైన 300 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగులు జీతాలు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు 4,800 కోట్లు ప్రతి నెల కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా 2 డిఏలు కూడా చెల్లింపుతో మరో 300 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై భారం అయితే పడుతుంది. మొత్తానికైతే గుడ్ న్యూస్